హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సరే తల్లి, చేస్తాను కొద్దిసేపు. ఓకేనా? అవును, కొద్దిసేపు టైం పడుతుంది కదా, ఒక 15 minutesలో చేసి ఇచ్చేస్తాను. ఓకేనా? గ్యాస్ మీద నువ్వు చేసి పెడతావు మమ్మీకి. నువ్వు మమ్మీకి చేసి పెడితే మమ్మీ తినాలా? అవునా? ఈరోజు పకోడీ చేస్తున్నాను. దానికి తగ్గట్టుగా ఇప్పుడు చూద్దాము. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్నాను. పకోడీకి అందరికీ తెలుసు కదండి, పొడవుగా కట్ చేసుకోవాలను. పొడవుగా సన్నగా అనమాట, వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఈ 3 ఆనియన్స్ కూడా పెద్దగానే ఉన్నాయండి. మీడియం సైజ్కి ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట. అంటే ఇది నేను చేసే క్వాంటిటీ ఈజీగా 3 మనుషులు తినే విధంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం చూసుకోవాలన్నమాట. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆనియన్స్ తీసుకోవాలండి. నేనైతే ఆనియన్స్ 3 తీసుకున్నాను. మీడియం సైజ్కి కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని పొడవుగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత సన్నగా కట్ చేస్తున్నానో. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి మన ఛానల్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, లాస్ట్ ఆనియన్ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. పొడవుగానే కట్ చేసుకోవాలంటే కొంతమంది చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటారు. ఇలా పొడవుగా అయితే కూడా బాగుంటుంది అనమాట. నేను అలా కూడా చేస్తాను, కానీ ఎక్కువ శాతం ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని పచ్చిమిరపకాయలండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా తొడిమెలు తీసేసుకున్నాను. వీటిని కూడా నీట్గా వాష్ చేసుకున్నాను. ఏంటంటే ఇవి తడి ఉండొద్దు మనకి, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కదండి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి, లేదంటే ఏదైనా క్లాత్తో తుడుచుకోవాలన్నమాట. నేను అలా చేసి పెట్టుకున్నాను, అందుకే మీకు ఎక్కడ వాటర్గా కనిపించట్లేదు అనమాట. ఈ ఆనియన్స్ నేను మధ్యలో కట్ చేసుకున్నానండి. మధ్యలో కట్ చేసుకుని పకోడీ కాబట్టి చిన్న చిన్న పీసెస్, మనకి స్పైస్ అనేది మ్యాక్సిమం వీటితోనే వస్తుందండి. చూసారు కదా, నేను 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం కారం ఉన్నాయి అనమాట, లైట్ కారం ఉన్నాయి, మరీ ఎక్కువేం లేదు. లైట్ కారం ఉన్నాయి కాబట్టి ఒక 4 పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. చూసారు కదా నేను ఎంత చిన్నగా కట్ చేస్తున్నాను. గింజలు కూడా వేసేస్తున్నాను అనమాట. కొంతమంది లోపల గింజలు తీసేస్తూ ఉంటారు, కానీ మనకి పకోడీ అంటే కొంచెం లైట్ కారం ఉంటే బాగుంటుంది కదండి. ఈవినింగ్ స్నాక్ అంటేనే లైట్గా అలా ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేను అలాగ ఉంచేసుకున్నాను అనమాట. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. పకోడీ మిక్స్ దేంట్లో అయితే కలుపుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా గిన్నె పెట్టుకుంటున్నాను అనమాట. ఆ గిన్నెలో నేను ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఈ 2 వేసేసుకున్నాను. చూసారు కదండి ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు వీటిలోని ఇప్పుడు శనగపిండి, 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నానండి. ఇది సుమారు 200 grams ఉంటుంది. ఇప్పుడు నేను చూసారు కదా, 3/4 వేసి 1/4 పక్కన పెట్టాను. ఇంకా కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకుంటాను దాన్ని. ఇప్పుడు వచ్చేసి కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఒక ఫుల్ పెద్ద స్పూన్తో వేసుకున్నాను. ఒక ఫుల్ స్పూన్ వేసాను. మనకి ఏంటంటే క్రంచీగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, 2 మిక్స్ అయి ఉండాలన్నమాట. అందుకని చెప్పి నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 స్పూన్ నేను కారం వేసానండి. చూసారు కదా, ఎక్కువ వేయలేదు, మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది, కారం ఎక్కువ అయిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కారం ఉన్నాయి కదా, కారం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి పసుపు వేసానండి. పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, ఎక్కువ కాదు, చాలా కొంచెం అన్నట్టు చెప్పాలంటే ఒక 2 చిటికేలు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నానండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ పట్టింది నాకు. ఈ 3 ఆనియన్స్కి, ఈ శనగపిండికి, అన్నిటికి కలిపి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇదంతా కలిపిన తర్వాత ఇంకా యాడ్ అయితే నేను యాడ్ చేసుకుంటాను. అప్పుడు టేస్ట్ చూసుకుంటాం కదండి, అప్పుడు ఏమన్నా పడితే కనుక నేను అప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు 2 స్పూన్స్ వేసుకున్నాను కదా, వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి బాగా మిక్స్ చేస్తే ఆనియన్స్ ఫ్లేవర్ అనేది మొత్తం అంతా పడుతుంది అనమాట. ఇలా మనం మిక్స్ చేసే దాంట్లోనే టేస్ట్ అనేది ఉంటుందండి. మ్యాక్సిమం ఒక 5 minutes బాగా కలపాలన్నమాట. అప్పుడు ఆనియన్స్ అందులో నుంచి మాయిశ్చర్ వస్తుంది కదా, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. కొంతమంది వెంటనే వేసేస్తారు, అలా కాదండి. ఇలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes వరకు బాగా ఇలా మిక్స్ చేసుకుంటే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అంతా యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక 2 చిటికెలు నేను సోడా వేసుకుంటున్నాను. వంట సోడా అంటాం కదా, అది వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి గట్టిగా వస్తాయి కదా, వేసుకోకపోతే గట్టిగా వచ్చేస్తాయి అనమాట, తినలేము. ఇది వేసుకుంటే అటు
క్రంచీగాను వస్తాయి, ఇట్లా లైట్గా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. లైట్గానే ఉంటాయి, ఎక్కువ వేయలేదు. చూసారు కదా, ఒక 2 చిటికలు వేసాను అనమాట. ఎంత క్వాంటిటీకి నేను 2 చిటికలే వేసాను, అంతకు మించి వేయలేదు అనమాట. ఇప్పుడు వీటన్నిటిని సోడా వేసాను కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి నేను వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు తగినంత వాటర్ చల్లుకుంటూ వేసుకుంటున్నాను. ఒకసారి వాటర్ పోసేయకుండా మనకి పకోడీ పిండి మాదిరి కలుపుకుంటున్నాను. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. అలా అనమాట. అందుకని చెప్పి నేను అలా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా కలపాలని. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను. ఇప్పటికి 5 మినిట్స్ నుంచి నేను ఇలా కలుపుతున్నానండి. దానివల్ల మనకు తింటుంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు కొంచెం పడుతుంది అనిపించిందని మిగతా పిండి కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదండి, పర్ఫెక్ట్గా ఉందనమాట. మనకు లైట్ కోటింగ్ ఉండాలి. శనగపిండి కొంతమంది ఏంటంటే ఎక్కువ వేసేస్తారు, దానివల్ల ముద్దలా వచ్చేస్తాయి అనమాట. అలా కాదు, మనకి ఇలా చేసుకుంటే క్రంచీగాను ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. 2 విధాలుగా ఉంటాయి. పైనంతా కూడా చాలా క్రంచీగా వస్తుంది, లోపలంతా కూడా సాఫ్ట్ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. వీటిని కలుపుకుని మరొక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి 10 నిమిషాల తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రై కదా, అందుకని చెప్పి నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా మొత్తం వేడెక్కాలన్నమాట. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. నేను పెద్ద మంటే పెట్టుకున్నానండి, ఎందుకంటే అప్పటికప్పుడు ఆయిల్ వేసి పెట్టుకున్నాను కదా. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ఒకసారి పిండిని చూపిస్తున్నాను అనమాట. అలా తడిపి నేను పక్కన పెట్టుకున్నాను. వెంటనే వేయలేదు, ఎందుకంటే సోడా అన్నీ వేసాము, కారం వేసాము, అన్నీ కూడా మిక్స్ అవ్వాలి కదా. అందుకని చెప్పి నేను 10 నిమిషాలు పక్కన పెట్టాను. అదే 10 నిమిషాల్లో నేను ఇక్కడ గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకున్నాను, నాకు టైం సేవ్ అవ్వాలని చెప్పి. ఆయిల్ అంతా హీట్ ఎక్కుతుందండి, పెద్ద మంట పెట్టుకున్నాను అనమాట. దానివల్ల త్వరగా వేడెక్కుతుందని చెప్పి ఇప్పుడు మంట తగ్గించుకున్నాను. మంట ఆల్రెడీ పెద్దగా ఉంది కదా, దాన్ని తగ్గించుకున్నాను. ఇప్పుడు పకోడీ మాదిరి వేసుకుంటున్నాను. చూసారు కదండి, చిన్న చిన్నగా, మరీ పెద్దగా వేసుకోవద్దు. మరీ పెద్దగా వేసుకుంటే లోపల ఉడకనట్టుగా పచ్చిగా అనిపిస్తుంది, మనకు క్రంచీగా అనిపించదు. ఇలా వేసుకుంటే మనకు క్రంచీగా అనిపిస్తుంది. చూసారు కదా, స్లోగా డీప్ ఫ్రై గట్ట చేసుకుంటాం కదండి. హ్యాండ్స్ అవి జాగ్రత్తగా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడైతే డీప్ ఫ్రై చేస్తూ ఉంటానో అప్పుడే మా చబ్బీతల్లో వస్తుందండి. నాకు భయం అవుతుంది. మా వారు కూడా అదే అంటారు, నువ్వు ఎప్పుడైతే డేంజరస్ చేస్తూ ఉంటావో అప్పుడే చబ్బీ నీ దగ్గరకు వస్తుందని అంటారు. ఇప్పుడు ఆయన అయితే పక్కకి తీసుకెళ్ళిపోయారు. చబ్బీ వచ్చింది, భయం వేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. నేను కిచెన్లో పని చేసుకుంటున్నానని చెప్పి. ఇప్పుడు ఈ పకోడీలన్నీ చూసారు కదా, ప్యానం అంతా వేసేసుకున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా, ఆయిల్ అనేది ఎక్కువ వేడి చేయకూడదు కదా, అందుకని నేను అంత ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు, మరి అలా తక్కువ ఆయిల్ వేసుకోలేదు, మీడియంగా వేసుకున్నాను. మీకు మూకుడు చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం మూకుడు అంతా కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం స్పేస్ వదిలాను. పట్టినట్టుగా వేస్తే అంటుకుపోయినట్టుగా అలా వస్తాయి అనమాట. అలా కాకుండా మనం కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ వేసుకున్నాం అనుకోండి, బాగా ఫ్రై అవుతాయి, అంటుకోకుండా వస్తాయి, పొడిగా వస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి వీటిని వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ చూసారు కదండి, నేను 2 మినిట్స్ వేసాను. 2 మినిట్స్ వేసి ఆగాను. ఇప్పుడు కలుపుతున్నాను. దానివల్ల ఏంటంటే ఇరిగిపోకుండా, అతుక్కుపోకుండా బాగా వస్తాయి అనమాట. మనకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు స్లోగా అంటున్నాను. వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి. మనం వేసిన వెంటనే కలిపేస్తాం అనుకోండి, అంతా ఆయిల్ అంతా మొత్తం పాడవుతుంది. అందుకని చెప్పి నేను అలా లూజ్ చేసి వదిలేను అనమాట. వాటిని మొత్తం కలపలేదు. చూసారు కదా, ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. ఇప్పుడు అలా వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే మనం చూసారు కదా, పకోడీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు నేను టర్న్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను టర్న్ చేస్తూనే ఉన్నాను అటు ఇటు, అందుకని 2 వైపులా మీకు కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వస్తే వీటిని తీసేయచ్చు అనమాట. కొంచెం మరీ బ్రౌన్ రాకూడదు, అలాగే మరీ ఎల్లోయిష్ ఉండకూడదు, అలా తీసుకోవాలన్నమాట. దానివల్ల మనకు కలర్ వస్తాయి. మళ్ళీ మనం తీసి పక్కన పెట్టుకుంటాం కదండి, తర్వాత కూడా కలర్ వస్తాయి అనమాట. ఇప్పుడు చూస్తారు కదా, మీకు చూస్తేనే అర్థమవుతుంది. పర్ఫెక్ట్గా పకోడీ అనేది రెడీ అయిపోయింది. మా వారికి ఎంతో ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ కింద చేయమంటూ ఉంటారు, ఇంకా ఆయన కోసం చేస్తాను. ఆయనే ఈరోజు మా లవ్లీ చేత అడిగించారనమాట. సో అదనమాట. ఇప్పుడు ఈ పకోడీలన్నీ కూడా వేగిపోయినాయని చెప్పి నేను పక్కన తీసి పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు రెండో వాయి కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు ఆయిల్లో చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదండి, వాటిని అన్నిటిని తీసేసుకోవాలి, లేకపోతే ఆయిల్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట వాటి వల్ల. సో ఇప్పుడు అవన్నీ కూడా తీసేసుకుంటున్నాను. మీకు చూసారు కదా, కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. సరేలే వడకట్టొచ్చులే ఆయిల్ అన్నట్టు నేను వాటిని వదిలేసాను. ఎప్పుడైనా ఇలా డీప్ ఫ్రై ఐటమ్ చేశానంటే ఖచ్చితంగా నేను ఆయిల్ వడకట్టుకుంటానండి. ఏదన్నా ఎలాంటివి ఏమన్నా ఉంటే కూడా బయటకు పోతాయి కదా,
అందుకని చెప్పేసి మనకు ఆయిల్లో ఉంటే మళ్ళీ ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. అందుకని ఈ టిప్ మీరు ఎవరైనా ఫాలో అవ్వాలంటే అవ్వండి. ఇప్పుడు రెండో వాయి వేసుకుంటున్నాను. చూసారు కదా, నేను చిన్నగా వేసుకుంటున్నాను. కొంతమంది పకోడీలలో చల్లేస్తూ ఉంటారు, అలా కాకుండా నేనైతే ఎప్పుడు ఇలా వేస్తానండి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, అలా వేస్తాను. దానివల్ల ఏంటంటే మనకి బాగుంటుంది అనమాట, చూడడానికి బాగుంటుంది, అట్ ది సేమ్ టైం తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ మా వారు తినేసారు కాబట్టి నాకు 100కి 100 మార్క్స్ ఇచ్చేసారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా అంతే. నువ్వు చాలా బాగా చేస్తావు, బజ్జీలు కానీ పకోడీ కానీ ఆలు బజ్జీ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మా వారి ఇంటికంటే మంత్లీ వన్స్ అలా నేను చేస్తూ ఉంటానండి. ఈరోజు ఇంటికాడే ఉన్నారని చెప్పి నేను పకోడీ వేసాను ఆయన గురించి అని. ఇప్పుడు ఈ రెండో వాయి కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా, పిండిని చూసారు కదండి, మరీ లూజ్గా లేదు. లూజ్గా ఉంటేంటే ఆయిల్ పీల్చేస్తాయి అనమాట. మరి గట్టిగా ఉందనుకోండి పకోడీలు గట్టిగా వస్తాయి. చూసుకుని మీడియంగా వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఇంత బాగుందా, అంత బాగుందా, అంత బాగుందా, అంత బాగుందా? ఓకే, మమ్మీ కూడా టేస్ట్ చేద్దాం కింద. బాగా చేసాను. మా డాడీ కూడా తినాలి కదా. ఇది అయిన వెంటనే ఇక్కడ నేను చూడు, మమ్మీ డాడీ చాయ్ పెట్టుకున్నారు చూడు. చూడు తినేసి చాయ్ తాగాలి. ఓకేనా, బాయ్ చెప్పు. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ అండి.